హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణి. ఈరోజు మనం ఎంఏ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎంఏ అండ్ టేస్టీ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీన్స్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి ఒక కుక్కర్లో బౌల్లోకి అయితే వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు బీన్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అయిపోయాక క్యాప్ తీసుకొని బీన్స్ మొత్తాన్ని ఒక జల్లిగంటలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 5-6 వెల్లుల్లి, కొంచెం కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. మనకి ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక మనమైతే ఒక చిన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా తరిగి అయితే వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఆనియన్ మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా సిమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీస్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు అల్లంలోని పచ్చివాసన అంతా పోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసుకొని వేసుకున్నాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారం, వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా మీ చాయిస్ జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకొని ఒక 3 to 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.